ఏపీలో సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నర్సరావుపేట సబ్ రిజిస్టర్ ఆఫీసులో అధికారులు సోదాలు చేస్తున్నారు. నిన్నటి నుండి పలు దసరాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన పలు భూ రిజిస్ట్రేషన్లపై లోతుగా ఆరా తీస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ వద్ద అనాధికారికంగా ఉన్న 36,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. గుంటూరు ఏసీబీ అడిషనల్ ఎస్పీ మహేంద్ర మాథే ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది. హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి ఆరోపణలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయం తలుపులు మూసి ఉద్యోగుల ఫోన్లు స్వాధీనం చేసుకుని అధికారులు సోదాలు కొనసాగించారు. భూముల రిజిస్ట్రేషన్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆర్కే సూర్య ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్య, చెప్పండి. వైశాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతికి నిలయాలుగా మారిన సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలపైన ఏసీపీ దాడులు నిన్న ఈ రోజు అనేది చేయడం జరుగుతోంది. అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండల సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో కూడా అవినీతి ఆరోపణలు అధికంగా రావడంతో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది. అయితే ఆ ఏసీపీ అధికారులు ఆ కార్యాలయంలోకి ఎంటర్ అవుతూనే మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేసేసి ఎవరైతే రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి అమ్మకందారులు కొనుగోదారులు ఉంటారో వాళ్ళందరినీ బయటికి పంపించేసి అధికారులు మాత్రమే లోపల ఉంచేసి వాళ్ళ మొబైల్ ఫోన్లని స్వాధీనం చేసుకొని మొత్తం ప్రింట్ పెన్ ప్రతి కాగితాన్ని కూడా ఏదైతే ఏసీపీ అధికారులు మొత్తం అంతా స్వాధీనం చేసుకొని పరిశీలించడం జరిగింది. అదే విధంగా భూముల రిజిస్ట్రేషన్ లో అవినీతి జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు గత కొన్ని నెలలుగా చిలమత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం పైన వస్తుంది. అనేక ఫిర్యాదులు కూడా అందాయి. దాంతో ఈ దాడులు జరిగినట్టు సమాచారం. అయితే కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం పరుచుకున్నారు. అది పై అధికారులు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏంటి ఆ దసరాలు ఏంటి అనేది కూడా మనకి ఇంకా అయితే సమాచారం పూర్తిగా రాలేదు. మొత్తానికైతే ఈ ఘటన జరగడంతో మొత్తం శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా ఒక సంచలనం అనేది మారిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా ఎక్కడెక్కడ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న అధికారులంతా వాళ్ళ పనులు సర్దుకున్నట్టయితే తెలుస్తోంది. ఈ విధంగా దాడులు చేస్తూ ఏసీబీ అధికారులు పర్యవేక్షణ అనేది పెట్టడం వల్ల ఇటు అమ్మకందారులు కొనుగోదారులు వాళ్ళు చాలా సంతోషం అనేది వ్యక్తం చేస్తారు. అవినీతికి తావు లేకుండా రిజిస్ట్రేషన్ జరగాలనేసి పెద్ద ఎత్తున విన్నపాలు వస్తున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం నిఘా పెట్టడం లేదు. ఏసీపీ అధికారులు కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. వాళ్ళు కూడా మామూలు మత్తులో అధికారులు ఉన్నారనేది తెలుస్తోంది. మనం చూసామంటే గతంలో కూడా అనంతపురం జిల్లాలో డబల్ రిజిస్ట్రేషన్లు కావచ్చు, లేకపోతే దొంగ సర్టిఫికేట్లు సబ్మిట్ చేసి జీపీఎల్ చేసుకోవడం కావచ్చు, ఇటువంటివి జరిగాయి. అదేవిధంగా అనంతపురం జిల్లా కేంద్రంలో కూడా గత కొన్ని నెలల క్రితం సబ్ రిజిస్ట్రార్ రమణారావుని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఆరోపణలు రావడంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ముఖ్యంగా సత్యసాయి జిల్లాలో చిలమత్తూరు ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయం పైన దాడి చేయడం అనేది ఒక మంచి పరిణామంగా కూడా తీసుకోవచ్చు. దీంతో అయినా కానీ సబ్ రిజిస్టర్ కార్యాలయాలు అదేవిధంగా అధికారులు కూడా కొద్దిగా ప్రజలకు సేవలు అందించే దిశలో ప్రయాణం చేస్తారని ప్రజలు అనుకోవడం జరుగుతోంది. వైశాలి, సూర్య, ఇక్కడ చూసుకున్నట్లయితే నిన్నటి నుంచి తనిఖీలు అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్ని కార్యాలయాల్లో తనిఖీలు చేశారు? ఎంతమంది అవినీతి పరులను గుర్తించారు? వైశాలి, ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10 నుంచి 12 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో పూర్తి స్థాయిలో దాడులు చేశారు. అయితే దీంట్లో దాదాపు చాలా వరకు కూడా ఒక 95% వరకు సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో అవినీతి జరిగింది, గోల్మాల్ జరిగింది అన్నట్టయితే సమాచారం. అదేవిధంగా ఆ ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఎక్కడైతే ఒక రిజిస్ట్రేషన్ కావాలంటే పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ఏదైనా సరైన పత్రాలు ఎందుకంటే వారసత్వంగా వచ్చిండేటివి కావచ్చు, లేకపోతే భాగ పరిష్కారం కావచ్చు, లేకపోతే ఇటువంటి ఏదైతే పత్రాలు ఉంటాయి ఏదైనా సరైన పత్రాలు లేకపోతే దానికి మరింత డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు కొన్ని ఏజెంట్లని ఏర్పాటు చేసుకునేసి అధికారులు బయట వ్యవహారం అనేది టీ షాపుల్లో లేకపోతే
పాన్ సెంటర్లలో ఒక ఇది ఓపెన్ చేసుకునేసి ఖాతాలు ఓపెన్ చేసుకునేసి అక్కడ డబ్బులు ఇచ్చేసి అక్కడ నుంచి సిగ్నల్ వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చేయడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో చెయ్యి చదువుకుంటే ఏ రిజిస్ట్రేషన్ కూడా కాని పరిస్థితి అనేది ఏర్పడింది. దాంతో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తే ఇప్పుడు ఈ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాలపైన ఏసీపీ దాడులు జరగడం అనేది ప్రజలైతే హర్షం చేస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా అనేక మార్లు కూడా ఇట్లా ఎన్నిసార్లు ఏసీపీ అధికారులు దాడులు చేసినా సరే అధికారులు దారికి రావడం లేదు. అయితే ఇంకా సెక్షన్లు అనేది తీవ్రతరం చేసి ఈ సస్పెన్షన్ లో తనే పెట్టకుండా లేకపోతే ఇంక్రిమెంట్లు కట్ చేయడం అనేది కాకుండా శాఖపరమైన ఇంకా గట్టి చర్యలు తీసుకుంటే వీళ్ళంతా దారికి వస్తారని ప్రజలు అనుకుంటున్నారు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.